హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఏపీటెట్ 2026కు సంబంధించి సైకాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ ఒక 30 చూద్దాం రండి. పెరుగుదల అనేది ఏ రకమైన మార్పు? గుణాత్మక, పరిమాణాత్మక, సాంఘిక, మానసిక? ఆన్సరు పరిమాణాత్మక మార్పు. బరువు, ఎత్తు వంటి కొలవగలిగే శారీరక మార్పులనే పెరుగుదల అంటారు. శిశు వికాసం తల నుండి ప్రారంభమై అడుగుల వైపు సాగడాన్ని ఏమంటారు? సమీప దూరస్థ స్థితి, శిరోపాద అభిముఖ దిశ, సాధారణ దిశ, పరస్పర దిశ. ఆన్సరు శిరోపాద అభిముఖ దిశ అంటారు. వికాసం ఎల్లప్పుడూ పైనుంచి కిందకి, తల నుండి పాదాల వైపు జరుగుతుంది. ఎరిక్సన్ ప్రకారం పరిశ్రమ న్యూనత ఏ వయసులో కనిపిస్తుంది? పరిశ్రమ న్యూనత 0 నుంచి 1 ఏళ్ళు, 3 నుంచి 6 ఏళ్ళు, 6 నుంచి 12 ఏళ్ళు, 12 నుంచి 18 ఏళ్ళు. ఆన్సర్ 6 నుంచి 12 సంవత్సరాలు. ఇది ఉత్తర బాల్య దశ అంటే పాఠశాల వయస్సు. ఇక్కడ పిల్లలు నైపుణ్యాలు నేర్చుకోవడానికి శ్రమిస్తారు. పియాజే ప్రకారం అహంకేంద్రవాదం ఏ దశలో కనిపిస్తుంది? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో అంటే 2 నుంచి 7 ఏళ్ల వయసులో పిల్లలు ప్రపంచాన్ని తమ కోణం నుండే చూస్తారు. కోల్బర్గ్ సిద్ధాంతంలో శిక్ష విధేయత ఏ స్థాయికి చెందుతుంది? పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఉన్నత స్థాయి. ఆన్సరు పూర్వ సాంప్రదాయ స్థాయి. మొదటి స్థాయిలో పిల్లలు శిక్షల నుండి తప్పించుకోవడానికి పెద్దల మాటే వింటారు. జీవన శైలి అనే భావనను ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఫ్రాయిడ్, యంగ్, ఆడ్లరు, వాట్సన్. ఆన్సరు ఆడ్లర్. ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ తన వ్యష్టి మనోవిజ్ఞాన శాస్త్రంలో ఈ భావనను వివరించారు. ఇడ్డు, ఈగో, సూపర్ ఈగో అనే అంశాలను ప్రతిపాదించినది ఎవరు? సిగ్మాండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్, పియాజే, గార్డినర్. ఆన్సర్ సిగ్మాండ్ ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం మానవ ప్రవర్తనను ఈ 3 నియంత్రిస్తాయి. వైట్గాస్కీ ప్రకారం పిల్లవాడు ఒకరి సహాయంతో చేరగల గరిష్ట వికాస పరిధి ఏది? వైట్గాస్కీ ప్రకారం పిల్లవాడు ఒకరి సహాయంతో చేరగల గరిష్ట వికాస పరిధి ఏది? ఎల్ఏడి, ఐక్యూ, జెడ్పీడి, ఈక్యూ. ఆన్సరు జెడ్పీడి. సామీప్య వికాస మండలము జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. గాల్టన్ ప్రకారం మేధస్సుకు ప్రధాన కారణం ఏమిటి? పరిసరాలు, పాఠశాల, సమాజం, అనువంశికత. ఆన్సరు అనువంశికత. ఫ్రాన్సిస్ గాల్టన్ తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని నమ్మారు. బుద్ధిలబ్ధి సూత్రాన్ని ఐక్యూని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? బుద్ధిలబ్ధి ఐక్యూ సూత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? స్టెర్ను, టెర్మను, బినే, వెక్స్లర్. ఆన్సరు స్టెర్ను. 1912లో విలియం స్టెర్ను ఐక్యూ అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. ఆర్కిటెక్ట్లు, శిల్పులలో ఎక్కువగా ఉండే బుద్ధిమత్తత ఏది? శాబ్ద భాష, దృశ్య స్థాన సంబంధ, అంతర్గత, శారీరక చలన. ఆన్సరు దృశ్య స్థాన సంబంధ. స్థలాలు, ఆకారాలు సరిగ్గా అంచనా వేసే సామర్థ్యమే దృశ్య స్థాన బుద్ధిమత్తత. థీమాటిక్ అప్రెన్షన్ టెస్ట్ ను రూపొందించింది ఎవరు? రోషాక్, ముర్రే మోర్గాన్, కాటెల్, ఆల్పోర్ట్. ఆన్సర్ ముర్రే మరియు మోర్గాన్. మూర్తిమత్వాన్ని అంచనా వేసే ఈ పరీక్షలో మొత్తం 31 కార్డులు ఉంటాయి. పరీక్ష తప్పిన విద్యార్థి పేపర్ కష్టంగా వచ్చింది అనటం ఏ రక్షక తంత్రం? దమనం, హేతుకీకరణం, తిరోగమనం, ప్రక్షేపణం. ఆన్సరు హేతుకీకరణం. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతకడమే హేతుబద్ధీకరణ. బ్రెయిన్ స్మార్టింగ్ పద్ధతిని దేనిని పెంపొందిస్తుంది? బ్రెయిన్ స్టార్మింగ్ మేధోమథనం పద్ధతి దేనిని పెంపొందిస్తుంది? స్మృతి, బట్టి విధానం, సృజనాత్మకత, నిష్క్రియత. ఆన్సరు సృజనాత్మకత. పిల్లలలో సరికొత్త విభిన్న ఆలోచనలను రేకెత్తించడానికి ఇది వాడతారు. ఒక శిశువు మానసిక వయస్సు, శారీరక వయస్సు సమానంగా ఉంటే ఐక్యూ ఎంత? 90, 100, 110, 120. ఆన్సరు 100. 2 వయసులు సమానమైతే సూత్రం ప్రకారం ఐక్యూ ఖచ్చితంగా 100గా అవుతుంది. టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తికి కంప్యూటర్ కీబోర్డ్ వాడటం సులభం అవ్వటం ఏ బదలాయింపు? శూన్య, ప్రతికూల, అనుకూల, పార్శ్వ. ఆన్సర్ అనుకూల బదలాయింపు. పాత అభ్యసనం కొత్త విషయానికి సహాయపడితే అది అనుకూల అభ్యసనం. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దం అనేది ఏ రకమైన ఉద్దీపన? సహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, నిబంధన రహిత ఉద్దీపన, సాధారణ ఉద్దీపన. ఆన్సర్ నిబంధిత ఉద్దీపన. శిక్షణ ద్వారా ఏర్పడే కృత్రిమ ఉద్దీపననే నిబంధిత ఉద్దీపన అంటారు.
ప్రయత్న దోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? స్కిన్నరు, పావ్లావ్, థార్న్డైక్, కోహ్లర్. ఆన్సరు థార్న్డైక్. ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ పిల్లలపై ప్రయోగాలు చేసి ఈ సిద్ధాంతాన్ని చెప్పారు. చింపాంజీ ప్రయోగంలో సమస్యకు హఠాత్తుగా పరిష్కారం దొరకడాన్ని ఏమంటారు? అనుకరణ, అంతర్దృష్టి, నిబంధనము, పునర్బలనం. ఆన్సరు అంతర్దృష్టి. గెస్టాల్ట్ వాదుల ప్రకారం హఠాత్తుగా ఆలోచన మెరవటమే అంతర్దృష్టి. బండూరా ప్రకారం ఇతరులను చూసి వారిలాగే ప్రవర్తించడాన్ని ఏమంటారు? నిబంధన అభ్యసనం, మోడలింగు లేదా అనుకరణ అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, జ్ఞానాత్మక అభ్యసనం. ఆన్సర్ మోడలింగు లేదా అనుకరణ అభ్యసనం. సమాజంలోని రోల్ మోడల్స్ ప్రవర్తనను అనుకరించడము సాంఘిక అభ్యసనం. డోనర్ సిద్ధాంతంలో చిహ్నాలు లేదా సంకేతాల ద్వారా నేర్చుకునే చివరి దశ ఏది? క్రియాత్మక దశ, దృశ్య ప్రతిరూప దశ, సంకేతాత్మక దశ, మూర్త దశ. ఆన్సర్ సంకేతాత్మక దశ. ఇది భాషా ఫార్ములాలు, సింబల్స్ ద్వారానే నేర్చుకునే అత్యున్నత దశ. మాస్లో ప్రకారం పిరమిడ్లో మొదటి స్థానంలో ఉండే అవసరాలు ఏవి? రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు, ప్రేమ అవసరాలు, గుర్తింపు అవసరాలు. ఆన్సర్ శారీరక అవసరాలు. గాలి, నీరు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలు అందరికంటే మొదట తీరాలి. థార్న్డైక్ ప్రకారం సంతృప్తి లేదా అసంతృప్తి కలిగించే నియమం ఏది? అభ్యాస నియమము, సన్నద్ధ నియమము, ఫలిత నియమము, ఉపయోగ నియమము. ఆన్సర్ ఫలిత నియమము. ఒక పని వల్ల మంచి ఫలితం వస్తే అది ఆ అభ్యసనం అనేది బలం పుంజుకుంటుంది. కొత్తగా నేర్చుకున్న ఇంగ్లీష్ పదాల వల్ల పాత సంస్కృత పదాలు మర్చిపోవడాన్ని ఏమంటారు? పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, విస్మృతి. ఆన్సర్ తిరోగమన అవరోధం. కొత్త జ్ఞానం పాత స్మృతులకు ఆటంకం కలిగిస్తే అది తిరోగమన అవరోధం అవుతుంది. నేర్చుకున్న విషయాన్ని యథాతథంగా గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారు? పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం, పొదుపు పద్ధతి. ఆన్సర్ పునఃస్మరణ. కంటి ముందు వస్తువు లేకపోయినా పాత విషయాన్ని మైండ్లో నుంచి బయటకు తీయడమే పునఃస్మరణ. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? 30:1, 35:1, 40:1, 45:1. ఆన్సర్ 35:1. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 35:1గా ఉండాలి. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం తరగతి గదిలో బోధన దేనితో ముడిపడి ఉండాలి? కేవలం పరీక్షలు, విద్యార్థి నిజ జీవితం, గైడ్లతో, బోర్డుతో మాత్రమే. ఆన్సర్ విద్యార్థి నిజ జీవితంతో. చదువు అనేది క్లాస్ రూమ్ దాటి బాహ్య ప్రపంచానికి, నిజ జీవితానికి ఉపయోగపడాలి. డిస్లెక్సియా అనేది ఏ రకమైన వైకల్యం? లేఖన దోషం, పఠన దోషం, గణిత దోషం, శ్రవణ దోషం. ఆన్సర్ పఠన దోషం. అక్షరాలను సరిగ్గా గుర్తించలేకపోవడం, చదవడానికి ఇబ్బంది పడటాన్ని డిస్లెక్సియా అంటారు. విద్యారంగంలో ఒకేసారి ఎక్కువ మంది ఆన్లైన్ కోర్సులు అందించే ప్లాట్ఫామ్ని ఏమంటారు? మోక్స్, ఓఈఆర్, ఐసిటి, సిపియు. ఆన్సర్ మోక్స్, MOOCS. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఉదాహరణకు స్వయం ద్వారా లక్షలాది మంది ఉచితంగా నేర్చుకోవచ్చు. ఫార్మేటివ్ అసెస్మెంట్ దేనికోసం నిర్వహిస్తారు? సంవత్సరం చివరి మార్కుల కోసం, సర్టిఫికేట్ ఇవ్వడానికి, అభ్యసనంలో లోపాలను సవరించడానికి, అంటే బోధన సాగుతున్నప్పుడు అభ్యసనంలో లోపాలను సవరించడానికి, ర్యాంకులు ప్రకటించడానికి. ఆన్సరు అభ్యసనంలో లోపాలను సవరించడానికి. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది లోపాలను సరిదిద్ది విద్యార్థిని నిరంతరం మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఇవి సైకాలజీకి సంబంధించి ఏపీ టెట్లో అడిగే ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.